ఉపన్యాసం ఇవ్వటానికి భయాన్ని పోగొట్టడం ఎలా? హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్. స్టేజ్ ఫియర్ పోవడానికి ఎలా, ఇక్కడ ఏం చేయాలి? హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్ ఫర్ పబ్లిక్ స్పీకింగ్. ఇక్కడ మనం స్పీచ్ ఇవ్వాలి అంటే, భయం పోవాలి అంటే ఫస్ట్ ట్రిపుల్ పిపిపి. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ప్రిపేర్ కావాలి, తర్వాత ప్రాక్టీస్ చేయాలి, తర్వాత పర్పస్ ఏంటో తెలుసుకోవాలి, ఆ తర్వాత ప్రిపేర్ ప్రాక్టీస్ పర్పస్. ప్రిపేర్ ప్రాక్టీస్ పర్పస్, బాగా ప్రిపేర్ అవ్వాలి. ఏ పర్పస్కో మనం ఆ పర్పస్కి సబ్జెక్ట్ కంటెంట్ రెడీ చేసుకోవాలి, తర్వాత బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రిపేర్ ప్రాక్టీస్ పర్పస్, ఈ మూడు కూడా బాగా ఉండాలి. ఆ తర్వాత సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ రావడానికి మనం గూగుల్ సెర్చ్ కానీ చాట్ జీపీటీ కానీ మనం యూజ్ చేసుకొని కంటెంట్ అనేది సబ్జెక్ట్ని రెడీ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి నాలెడ్జ్ ఉండాలి, ప్రిపేర్ ద కంటెంట్, ప్రాక్టీస్. నెక్స్ట్ పర్పస్ ఆల్సో వి షుడ్ అవేర్, మనకు పర్పస్ కూడా తెలియాలి. తర్వాత మనం ఇక్కడ ఫోకస్ ఆన్ కంటెంట్, నాట్ ఆన్ ఆడియన్స్. మన ఫోకస్ అంతా కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ పైన మనం గ్యాదర్ చేసుకోవాలి. సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి, కీ పాయింట్స్ రాసుకోవాలి, దానిపైన ఫోకస్ ఉండాలి. కానీ ఆడియన్స్ పైన ఫోకస్ ఉండకూడదు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, ఆడియన్స్ ఏమన్నా ఫెయిల్యూర్ అవుతే ఎలా, ఏమైనా మిస్టేక్స్ మాట్లాడితే ఎలా, స్పీచ్లో ఫెయిల్ అవుతే ఎలా. ఫెయిల్యూర్స్ ఆర్ కామన్, మిస్టేక్స్ ఆర్ కామన్. ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్, అందుకే ప్రాక్టీస్ చేయాలి అన్నాను. తర్వాత నెక్స్ట్ మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా బాగా ఉండాలి. తర్వాత సబ్జెక్ట్ పైన విషయ అవగాహన పర్ఫెక్ట్గా ఉండాలి. క్లారిటీ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, దాంట్లో మీరు ఏమేమైతే మాట్లాడుతున్నారో పాయింట్స్ ఏంటి, ఆ ఆబ్జెక్టివ్స్ పైన మీకు క్లారిటీ అనేది బాగా ఉండాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. తర్వాత మీరు మాట్లాడేటప్పుడు మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే ఆడియన్స్కి ఫీల్ రావాలి, వాళ్ళు ఫీల్ అయిపోవాలి. అడాప్ట్ ద మెసేజ్, ఓకే, అడాప్ట్ విత్ యువర్ మెసేజ్ టు ద ఆడియన్స్. మీ మెసేజ్తో ఆడియన్స్కి ఒక ఫీల్ రావాలి, ఓకే. నెక్స్ట్ మీరు ఇంకా కీ పాయింట్స్ అన్నీ కూడా రాసుకోవాలి. ఆ కీ పాయింట్స్ అన్ని రాసుకొని దాన్ని మీ పాకెట్లో పెట్టుకోండి. మీకు సడన్గా గుర్తు రాకపోతే ఒక చిన్న పేపరు మీ ఆ టేబుల్ పైన పెట్టుకోవచ్చు. ఆ కీ పాయింట్స్ చూస్తే మీరు ఒక్కొక్క కీ పాయింట్ చూసి మీరు మాట్లాడవచ్చు. తర్వాత మీరు ఇంకా ఎంత షార్ట్గా ఎంత స్వీట్గా ఉంటే అంత బాగుంటుంది మీ స్పీచ్. సూటిగా సుత్తి లేకుండా చెప్పాలి. స్వీట్ అండ్ షార్ట్, ఎంత అవసరమో అంతే చెప్పాలి. తర్వాత ఇంకా మీరు మీరు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అంటే హౌ టు ఆర్గనైజ్ ద కంటెంట్. ఆ స్పీచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఇంట్రడక్షన్ ఇవ్వాలి. దాని గురించి ఏ టాపిక్ అయితే చెప్తున్నారో దాని గురించి ఇంట్రడ్యూస్ చేయాలి. దాని గురించి మీరు ప్రారంభించాలి. ఆ తర్వాత దాని డెఫినేషన్తో కానీ ఒక షార్ట్ స్టోరీ కానీ ఏదైనా తీసుకొని కొటేషన్ కానీ లేదంటే ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి వర్డ్స్ తీసుకొని, ఇప్పుడు స్వామి వివేకానంద చికాగోలో అమెరికాలో ఎలా మాట్లాడాడు, మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని మాట్లాడాడు. అంటే అలా ఎఫెక్టివ్గా కొన్ని వర్డ్స్ కానీ లేదంటే మీరు షార్ట్ స్టోరీస్ కానీ కొటేషన్స్ కానీ ఇంకా అలా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఏదైనా ఒక ఇన్సిడెంట్, లేదంటే రియల్ ఇన్సిడెంట్, లేదంటే ప్రాక్టికల్ ఇన్సిడెంట్, లేదంటే ప్రాక్టికల్గా కూడా మీరు చూపించవచ్చు ఏదైనా విషయం గురించి. అలా మీరు స్టార్ట్ చేయాలి. తర్వాత మీరు నెక్స్ట్ ఫస్ట్ ఇంట్రడక్షన్, సెకండ్ బాడీ, థర్డ్ పార్ట్ కన్క్లూజన్. బాడీ అంటే మీరు మీ పాయింట్స్ అన్నిటిని కూడా ఎలా అరేంజ్ చేయాలి అంటే ఒక సీక్వెన్స్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అదే ఆర్డర్లో మీరు చెప్పుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత కన్క్లూజన్, ఎండింగ్ అప్పుడు కూడా మీరు అదే ఆర్డర్లో క్లోజ్ చేసుకుంటూ రావాలి. ఆడియన్స్కి అర్థమవుతూ ఉండాలి మీరు క్లోజ్ చేస్తున్న టైంలో కూడా. సడన్గా మీరు ఆపేశారనుకోండి, వాళ్ళు డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత మీరు ఇంకా ఇక్కడ రిహార్సల్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఒక గ్రూప్ ముందు కానీ, మీ ఫ్రెండ్స్ ముందు కానీ, మిర్రర్ ముందు కానీ, లేదంటే పర్సనల్గా రూమ్లో కానీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్. రిహార్సల్ ఆర్ ప్రాక్టీస్ అనేది కంపల్సరీ ఉండాలి. తర్వాత మీరు గైడెన్స్ కూడా తీసుకోవచ్చు. గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, లేదంటే గైడెన్స్ తీసుకోవచ్చు. ఇలా సెర్చ్ చేసినప్పుడు కానీ లేదంటే గైడెన్స్ తీసుకున్నప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మీరు బాగా ప్రాక్టీస్ చేస్తారు, రిహార్సల్ చేస్తారు, సబ్జెక్ట్ కూడా మీరు బాగా గ్యాదర్ చేసుకొని ఉంటారు కాబట్టి, కీ పాయింట్స్ కూడా రాసుకొని ఉంటారు కాబట్టి మీకు ఇంకా భయం అనేది ఉండదు. ఇక్కడ ఎప్పుడైతే మనం భయపడతామో, ఎప్పుడైతే సబ్జెక్ట్ మీద అవగాహన లేదో అప్పుడు మనకి భయం అనేది ఏర్పడుతుంది. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. అయ్యో నాకు భయం, ఆ భయంతోనే మనం ఫెయిల్ అనేది అయిపోతూ ఉంటాం. సో సబ్జెక్ట్ పైన మనకి మంచి అండర్స్టాండింగ్ ఉన్నట్టయితే అలాంటి భయాలు అనేటివి ఎప్పటికీ మనకి భయాలు అనేటివి రావు. తర్వాత మీరు స్పీచ్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే, ఫస్ట్ మీరు స్టేజ్ మీదకి వెళ్ళగానే మీరు ఎట్లా అంటే యాక్టివ్గా స్టేజ్ పైకి వెళ్ళాలి. స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత లాంగ్ బ్రీత్ తీసుకోండి, దీర్ఘంగా శ్వాస తీసుకొని, అది అర్థం కావద్దు ఎవరికి కూడా. తర్వాత రిలాక్స్డ్గా వదిలేయండి. అప్పుడు మీరు ఏమవుతుందంటే మీ టెన్షన్ అంతా కూడా వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడైతే ఇన్హేల్ ఎక్స్హేల్ శ్వాస తీసుకొని వదులుతున్నప్పుడు మీ టెన్షన్ అంతా వదిలేస్తున్నట్టుగా ఉండాలి. అది ఎవరికి కూడా అర్థం కాకుండా చేయాలి మీరు. తర్వాత మీరు చిరునవ్వుతో స్టేజ్ ఎక్కాలి. తర్వాత ఒక 1 minute ఆగాలి. లాంగ్ డీప్ బ్రీత్ తీసుకొని అలా వదిలి ఒక 1 minute ఆగి తర్వాతనే స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసేటప్పుడు ఇంతకుముందు ఉన్న వాళ్ళు అన్ని విషయాలు చెప్పారు, ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు అన్నట్టుగా మీరు ఎప్పుడు కూడా అనకూడదు. ఓకేనా? తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు స్టార్ట్ చేసినప్పుడు కొటేషన్ కానీ షార్ట్ స్టోరీ కానీ, ఓకేనా, లేదంటే ఒక క్యూరియాసిటీ అనేది మీరు క్రియేట్ చేయగలగాలి. ప్రాక్టికల్ విత్ ప్రూఫ్ షార్ట్ స్టోరీ కానీ, లేదంటే ఆడియన్స్తో ఇన్వాల్వ్ అవుతూ, లేదంటే వాళ్ళకు ఒక స్మాల్ క్వశ్చన్ లాగా ఇస్తూ వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళలో ఎలా అంటే క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేయాలి. తర్వాత ఇంకా మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే మనకి వాయిస్ అనేది క్లారిటీగా ఉండాలి. మనం జనరల్గా మాట్లాడే కంటే ఒక 30% వాయిస్ని ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే ఆడియన్స్ అందరికి కూడా వినిపించాలి కాబట్టి. తర్వాత వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగినా, వాళ్ళు ఏదైనా ఇంటరాక్ట్ అవుతున్నా అది లిజనింగ్ అనేది కూడా మనకి పర్ఫెక్ట్గా విని, ఏదైనా వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు కూడా పర్ఫెక్ట్గా విని మనం మళ్ళీ వాళ్ళకి సమాధానం చెప్పే విధంగా ఉండాలి. మన స్పీక్ కూడా ఫార్మల్ వేలో ఉండాలి, పర్ఫెక్ట్గా మాట్లాడాలి. తర్వాత ఇంటోనేషన్ అంటే ఏంటంటే ఎక్కడైతే మన వాయిస్ రైజ్ చేయాలో, ఎక్కడైతే డౌన్ చేయాలో అక్కడ దాన్ని యాక్సెంట్ అంటాం. స్ట్రెస్ చేయడం వర్డ్స్ పైన, ఇవన్నీ కూడా వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. తర్వాత ఇంకా నాన్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఉంటాయి. మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్, ఫేస్ పైన స్మాల్ స్మైల్ ఉండాలి. మన ఇంకా ఫేస్లో కొంచెం గ్లో ఉండాలి. కొంచెం ఏదో టెన్షన్ పడుతున్నట్టుగా కళ్ళలో ఉండద్దు. ఓకేనా? అయితే ఐ కాంటాక్ట్ అనేది అందరు ఆడియన్స్ని చూస్తూ ఉండాలి. మనం అన్ని వైపులో చూస్తూ మాట్లాడాలి. బిగినింగ్ టు ఎండింగ్ వరకు రౌండ్గా అలా మొత్తం చూస్తూ మాట్లాడాలి. వీ హ్యావ్ టు మేక్ ఐ కాంటాక్ట్ విత్ ఆల్ ఆడియన్స్. అందరి ఆడియన్స్ను చూస్తూ మాట్లాడాలి. అంతేగాని ఏదో పైకి చూస్తూ లేదంటే కిందికి చూస్తూ అలా మాట్లాడకూడదు. దాన్ని ఐ కాంటాక్ట్ అంటారు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. మన ఫేస్లో కాన్ఫిడెన్స్ ఉంటే చాలా గ్లో ఉంటుంది. అదే మనం టెన్షన్ పడుతున్నాం అనుకోండి, సరిగ్గా సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ లేదు మనకి, అప్పుడు టెన్షన్ పడుతూ ఉంటాం. మన ఫేస్లోనే ఆ టెన్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. తర్వాత ఐ కాంటాక్ట్, పర్ఫెక్ట్గా అందరితో ఐ కాంటాక్ట్ చేయాలి, అందరు ఆడియన్స్తో. తర్వాత పోస్చర్ అంటే మనం కూర్చున్నా నిలబడ్డా కూడా ఒక ప్రాపర్గా నిలబడాలి. అంతేగాని ఒకవైపు ఒరగడం కానీ, మన సిట్టింగ్ స్టాండింగ్ స్టైల్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. స్ట్రైట్గా నిలబడి స్పీచ్ ఇవ్వాలి. తర్వాత అపియరెన్స్ కూడా ఫార్మల్గా ఉండాలి. ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మన డ్రెస్, మన వే ఆఫ్ డ్రెస్సింగ్ అనేది ఉండాలి. ఇవన్నీ కూడా మనం ఫాలో కావాలి స్పీచ్ ఇచ్చేప్పుడు. ఓకేనా? వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్లో వాయిస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తర్వాత వాళ్ళు ఏదైనా అడుగుతున్నప్పుడు పర్ఫెక్ట్గా విని మళ్ళీ రెస్పాన్స్ ఇవ్వడం ఉండాలి. తర్వాత రైజింగ్ అండ్ ఫాలింగ్ వాయిస్, దాన్ని ఇంటోనేషన్ అని అంటాం. తర్వాత యాక్సెంట్ అనేది పర్ఫెక్ట్గా వాడాలి. తర్వాత మధ్య మధ్యలో కొటేషన్స్ కానీ, లేదంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యే విధంగా మనం మాట్లాడుతూ ఉండాలి. తర్వాత ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, పోస్చర్, జెస్చర్ అంటే మనం మాట్లాడేయడం కంటే ఇలా చేతులతో చూపించడాన్ని జెస్చర్ అంటూ ఉంటాం.
తర్వాత ఓవర్ జెస్చర్స్ కూడా ఇవ్వకూడదు. తర్వాత ఐ కాంటాక్ట్ అనేది అందరితో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. తర్వాత అపియరెన్స్ కూడా సిచ్యువేషన్ తగ్గట్టుగా మన అపియరెన్స్ అనేది ఉండాలి. ఓకేనా? ఇవన్నీ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే మనం స్పీచ్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనం స్పీచ్లో ఫాలో కావాలి. సో దీనికి మెయిన్గా ఏంటంటే మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ కావాలి, నాలెడ్జ్తో ఉండాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి, పర్పస్ కూడా ఏంటో తెలుసుకోవాలి. పర్పస్ తెలుసుకొని ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్, పర్పస్, ప్రాక్టీస్, ప్రిపేర్, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆడియన్స్ని తెలుసుకోవాలి. వాళ్ళు అక్కడ ఎవరు ఉన్నది, యూతా, ఓల్డ్ పీపులా, ఎవరు, అవన్నీ అర్థం చేసుకోవాలి. తర్వాత కంటెంట్ పైనే ఫోకస్ చేయాలి, ఆడియన్స్ పైన కాదు. ఎవరు ఏమనుకున్నా మనకు అనవసరం. ఈ విషయం గురించి నాకు తప్ప ఇంకెవరికి బాగా తెలియదు అన్న కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా ఉండాలి. కాన్ఫిడెన్స్ గివ్స్ రైజ్ టు సక్సెస్. మనకు ఎప్పుడైతే మన పైన మనకు విశ్వాసం ఉంటుందో మనం సక్సెస్ అవుతాం. తర్వాత మన స్పీచ్లో వాళ్ళకు ఒక సొల్యూషన్ అనేది ఉండాలి, ఒక మెసేజ్ అనేది ఉండాలి, ఒక మోరల్ ఉండాలి, ఒక విషయం, ఒక పర్ఫెక్ట్ సబ్జెక్ట్ అనేది వాళ్ళకు రీచ్ అవ్వాలి. తర్వాత క్లారిటీ అనేది ఉండాలి మన కీ పాయింట్స్ పైన. తర్వాత మనం అందుకే కీ పాయింట్స్ అని రాసుకొని ఒక పాకెట్లో పెట్టుకోవాలి. తర్వాత సెర్చ్ చేసుకోవాలి ఆ టాపిక్ గురించి నాలెడ్జ్ రావడానికి. దాని తర్వాత మనము స్ట్రైట్గా మాట్లాడాలి, టు ద పాయింట్ మాట్లాడాలి. ఎక్కువ టైం కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంతకుముందు వాళ్ళు అన్నీ మాట్లాడారు అనే విషయం కూడా చెప్పకూడదు. ఇంకా మళ్ళీ మనమేముంది మాట్లాడడానికి, వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఓకేనా? తర్వాత బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్. రిహార్సల్ అనేది ఉండాలి. మిర్రర్ ముందు కానీ, లేదంటే పర్సనల్గా కానీ, లేదంటే ఫ్రెండ్స్ ముందు కానీ, గ్రూప్ ముందు కానీ మనం మాట్లాడాలి. అప్పుడు మనకి వాయిస్లో కూడా పర్ఫెక్షన్ అనేది వస్తుంది, భయం అనేది పోతుంది. తర్వాత మనం ఇంకా కంటెంట్ లోపల, స్పీచ్ లోపల ఇంట్రడక్షన్ ఉండాలి. తర్వాత బాడీ అంటే అరేంజ్ ద పాయింట్స్ ఇన్ ఆర్డర్. ఓకేనా? ఇన్ దట్ ఆర్డర్ ఓన్లీ వీ హ్యావ్ టు గివ్ ఇన్ ఆర్డర్. అదే ఆర్డర్లో మనం స్పీచ్ ఇవ్వాలి. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలి, స్పెసిఫై చేయాలి, ఎంఫసిస్ ఆన్ ఇంపార్టెంట్ పాయింట్స్. తర్వాత కన్క్లూడ్ చేయాలి. మనం ఏదైతే ఎలా రైజ్ చేసామో ఇష్యూ పాయింట్స్ని, అదే విధంగా మళ్ళీ క్లోజ్ చేసుకుంటూ స్లోగా రావాలి. తర్వాత గైడెన్స్ తీసుకోవాలి వేరే వాళ్ళ దగ్గర అవసరం ఉంటే. తర్వాత సెర్చ్ చేసుకొని నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు. తర్వాత స్పీచ్ స్టార్ట్ చేసేటప్పుడు లాంగ్ బ్రీత్ తీసుకొని వదలాలి. అది ఎవరికి అర్థం కాకుండా స్లోగా చేసుకోవాలి. అప్పుడు మనకి కొంచెం ఈ ఫియర్ అనేది పోతుంది, స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. లైట్గా స్మైల్ ఉండాలి. ఒక్క 1 minute ఆగండి. ఒకసారి ఆడియన్స్ అందరినీ చూసి అప్పుడు స్టార్ట్ చేయండి. మీ పైన మీకు నమ్మకంతో మాట్లాడాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. అందుకే ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడే మీరు ఎలా అంటే కొటేషన్ కానీ, ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ కానీ, లేదంటే మీరు ఎలా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తారో, ప్రాక్టికల్ విత్ ప్రూఫా, లేదంటే షార్ట్ స్టోరీతోనా, లేదంటే ఒక క్వశ్చన్తోనా, లేకపోతే ఆడియన్స్ని ఇన్వాల్వ్ చేస్తారా, లేదంటే ఏదైనా మూవీ గురించి స్టార్ట్ చేస్తూ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలి, మీ స్పీచ్కి అట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. వాళ్ళు 1-2 minutesలో మనల్ని అబ్జర్వ్ చేస్తారు. మనం పర్ఫెక్ట్గా మన స్పీచ్ లేనట్టయితే వాళ్ళు ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళే ఉంటారు, మన స్పీచ్ మనది నడుస్తూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు డిస్ట్రాక్ట్ అవ్వకుండా చూసుకోవాలి. ఈ విధంగా చేసినట్టయితే మనం స్టేజ్ ఫియర్ అనేది, ఆ భయాన్ని పోగొట్టచ్చు, ఉపన్యాసం అనేది పర్ఫెక్ట్గా ఇవ్వచ్చు. లైక్ దిస్ వీ కెన్ ఓవర్కమ్ అవర్ స్టేజ్ ఫియర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like it, please share and subscribe.